హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణు. ఫ్రెండ్స్, ఫస్ట్ ఇన్నింగ్స్ ఆఫ్ రాజస్థాన్ రాయల్స్ గురించి మీకు క్లియర్గా చెప్పాను కదా. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ ఆఫ్ కేకేఆర్ గురించి మాట్లాడుకుందాం. కేకేఆర్ సెకండ్ ఇన్నింగ్స్ బాగానే స్టార్ట్ చేసింది, కానీ లిమిటెడ్గా స్టార్ట్ చేసింది. పవర్ ప్లే కంప్లీట్ అయ్యేటప్పటికి 48 రన్స్ ఏమో కొట్టింది. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, ఇక్కడ పిచ్ గువాహతిలో పిచ్ చాలా టఫ్గా ఉంది. ఎందుకంటే 2 days వర్షం బాగా పడిందని చెప్తున్నారు కామెంటేటర్స్. దానివల్ల పిచ్చు అవుట్ ఫీల్డ్ మొత్తం డ్రై అయిపోవడం వల్ల, బౌండరీలు పోకపోవడం వల్ల, లేకపోతే బాల్ కరెక్ట్గా పిచ్ అవ్వకపోవడం, అవన్నీ జరుగుతున్నాయని చెప్తున్నారు. పిచ్ అయినా కూడా బాల్ ఎక్కువ స్వింగ్ అవ్వడం, అవుట్ లైన్లో పడడం, ఇదంతా జరగడం వల్ల స్కోరింగ్ రేట్ చాలా తగ్గిపోతుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇన్నింగ్స్లో ఫస్ట్ 10 overs దగ్గర 1 wicket ఉంది. తర్వాత వికెట్లని పడిపోయాయి. ఎవరిది? ఆర్ఆర్ది. కానీ ఇప్పుడు వీళ్ళది కూడా పరిస్థితి ఏంటంటే 10 overs కంప్లీట్ అయ్యి వచ్చేదానికి 70 runs ఏమో కొట్టినట్టు, 70 runs కొట్టారు. 70 runs కొట్టిన దగ్గర 70 కొట్టి వాళ్ళు కూడా ఏంటంటే పవర్ ప్లేలో 49 runs మాత్రమే కొట్టారు. ఆర్ఆర్ కూడా పవర్ ప్లేలో 54 runs కొట్టారు. అంతే. ఏంటంటే పవర్ ప్లేలో మ్యాక్సిమం ఈ 5 మ్యాచ్లో మనం చూసింది ఏంటంటే 60 to 70, 80, 94 కొట్టారు హైయెస్ట్. అది సన్ రైజర్స్ అంత ఉన్నదాన్ని. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఒకరు 49 కొట్టారు, ఒకరు 54 కొట్టారు. వికెట్ పడకపోయినా కూడా వీళ్ళు చాలా స్లోగా నిదానంగా, కేకేఆర్ వాళ్ళు నిదానంగా వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్నారు. కానీ తొందరపడి మొయిన్ అలీ రన్అట్ అవడంతో కొంచెం కేకేఆర్ ట్రబుల్లో పడింది. కానీ తర్వాత అజింక్య రహానే ఇంకా క్వింటన్ డికాక్ కలిసి మ్యాచ్ని చక్కదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే లాస్ట్ 10th ఓవర్లో లాస్ట్ బాల్ దగ్గర ఒక వికెట్ అప్పీల్ వచ్చింది. సో ఇది చూడాలి, వీళ్ళు అప్పీల్ కింద తీసుకుంటారా లేకపోతే డిసిజన్ ఎలా ఉంటుంది. డిసిజన్ ఏమో రివ్యూకి పోయింది, థర్డ్ ఎంపైర్ రివ్యూ తీసుకున్నారు నైట్ రైడర్స్ వాళ్ళు. అదే ఎల్బిడబ్ల్యూ అప్పీల్ వచ్చింది కదా, రివ్యూకి తీసుకున్నారు. ఇక్కడ మెయిన్గా చెప్పాలనుకుంటుంది ఏంటంటే బ్యాట్స్మెన్కి బాల్ కనెక్ట్ అవ్వట్లేదు, చాలాసార్లు మిస్ అయిపోతుంది. ఏంటంటే బౌన్స్ అయ్యేటప్పటికి స్లో అయిపోతుంది బాల్, చాలా స్లో. అబ్జర్వ్ చేస్తున్నా ఏంటంటే బౌల్ పడకన్నా ఫుల్ టాస్ తీసుకుంటాం అనుకునేటప్పుడు బాల్ వికెట్ కీపర్ చేతులకు వెళ్ళిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సంజు శాంసన్ విషయం, బౌల్డ్ అయిపోయాడు. సో అదే చాలా జరుగుతుంది. మిస్ హిట్లు అవుతున్నాయి, బాల్ బ్యాట్మెన్కి అనుకూలంగా రావట్లే. పిచ్ ఎక్స్ట్రీమ్ స్పిన్నర్స్కి సహకరిస్తున్నట్టుంది, బౌలర్స్కి సహకరిస్తున్నట్టుంది, బ్యాట్స్మెన్కి అస్సలు లేదు. ఎందుకు తెలుసా? క్వింటన్ డికాక్ ఎంత డిస్ట్రక్టివ్ బ్యాట్స్మెన్ మీ అందరికీ తెలిసిందే. అంత డిస్ట్రక్టివ్ బ్యాటర్, అతనికే బాల్ కనెక్ట్ అవ్వట్లేదు. ఇంకా అజింక్య రహానే 2-3 సార్లు ఎలిబిడబ్ల్యూ అవుతూ మిస్ అయిపోయింది. లేకపోతే అజింక్య రహానే వెళ్ళిపోవాల్సింది. సో ఏంటంటే బాల్ పిచ్ అవుతున్నంత అనుకున్నంత స్థాయిలో పిచ్ అయ్యింది, బ్యాట్స్మెన్కి అనుకూలంగా పిచ్ అవ్వట్లేదు. అది ఒక ఈ పిచ్లో ఉంది. ఓవరాల్గా 10 overs కంప్లీట్ అయ్యేటప్పటికి కేకేఆర్ 70 for 1. సో ఇక్కడ స్ట్రైక్ ఉంది. అజింక్య రహానే 18 runs, క్వింటన్ డికాక్ 45 runsతో ఆడుతున్నారు. ఓవరాల్గా కేకేఆర్ వాళ్ళు కూడా ఏం చేయలేదు. అది బౌలింగ్ పిచ్ కాబట్టి అందరికీ బౌలర్స్కి సహకరిస్తుంది, ఎక్కువ స్కోర్ చేయలేకపోతున్నారు. సో నెక్స్ట్ 10 oversలో కేకేఆర్ వాళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తారు, వాళ్ళు సేఫ్ అవుతారా లేకపోతే స్పిన్ పిచ్లో అయితే బౌలింగ్ పిచ్లో బలి అయిపోతారా అనేది చూద్దాం. సో ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణు వర్ధన్. ఇలాంటి మోర్ కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్తో పాటు బెల్ ఐకాన్ నొత్తే ఆల్ ఆప్షన్ ఆన్లో పెట్టుకోండి. నా వీడియో మీ అందరికీ ఫస్ట్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.